వెల్కమ్ టు మన రేడార్. ప్రపంచం మాట్లాడుతున్న కథలు, వాటి వెనుక ఉన్న నిజాలు. కథలు కథలుగానే వదిలేయకుండా లోతుగా వెళ్ళి నిజాలు తెలుసుకుని వాస్తవాలను విశ్లేషించేదే ఈ ఛానల్. మరి ఇవాల్టి టాపిక్ని విశ్లేషిద్దామా? ఇండియాలో ఒక సైలెంట్ ఆపరేషన్, ఒక అమెరికన్, 6 ఉక్రెయిన్ పౌరులు, 3 నగరాలు, 3 వేర్వేరు అరెస్టులు. కానీ కథ ఒక్కటే, టెర్రర్ కుట్ర. ఇది కేవలం అరెస్ట్ కాదు, ఇది ఒక అంతర్జాతీయ నెట్వర్క్ బస్ట్ అయిందనే సంకేతం. వాళ్ళు ఇండియాకి ఎలా వచ్చారు, ఎక్కడ తిరిగారు, ఏం చేస్తున్నారు, ఇది మొత్తం స్టోరీ ఇప్పుడు మీరు వింటారు. మార్చి 13 రాత్రి భారత ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒకేసారి 3 చోట్ల ఆపరేషన్ జరిగింది. కోల్కతా, అక్కడ ఒక అమెరికన్ పట్టుబడ్డాడు. లక్నో, 3 ఉక్రెయిన్ పౌరులు. ఢిల్లీ, ఇంకో 3 ఉక్రెయిన్ పౌరులు. మొత్తం 7. ఈ ఆపరేషన్ తర్వాత వాళ్ళందరినీ ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఇది ర్యాండమ్ అరెస్ట్ కాదు, ఇది ముందే ప్లాన్ చేసిన కోఆర్డినేటెడ్ ఆపరేషన్. ఇప్పుడు అసలు కీలక ప్రశ్న, ఈ విదేశీయులు ఇండియాలోకి ఎలా వచ్చారు? ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు టూరిస్ట్ వీసాల మీద ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. మొదట పెద్ద నగరాలకు వచ్చి తర్వాత గువాహటి, మిజోరం లాంటివి ట్రావెల్ చేశారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మిజోరం వంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ప్రత్యేక అనుమతి అవసరం. కానీ వాళ్ళు ఆ నియమాలను ఉల్లంఘించారు. ఇక్కడి నుంచే స్టోరీ టర్న్ అవుతుంది. వాళ్ళ ప్రయాణం ఇండియాలోనే ఆగలేదు. వాళ్ళు మిజోరాం నుండి మయన్మార్లోకి అక్రమంగా ప్రవేశించారు. మయన్మార్ ప్రస్తుతం ఒక సివిల్ వార్ పరిస్థితిలో ఉంది. అక్కడ కొన్ని ఎథ్నిక్ ఆంద్ గ్రూప్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ గ్రూప్స్తో ఈ విదేశీయులు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అసలు షాకింగ్ విషయం, వీరు గన్స్తో దాడి చేయడానికి రాలేదు. వీరి పని డ్రోన్ వార్ఫేర్ ట్రైనింగ్. అవును, ఇవాళ్ళు మయన్మార్లో ఉన్న గ్రూప్స్కి డ్రోన్స్ ఎలా వాడాలి, ఎలా అటాక్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి అని ట్రైనింగ్ ఇచ్చినట్టు అనుమానం ఉంది. ఇంకా యూరప్ నుండి పెద్ద ఎత్తున డ్రోన్స్ కొనుగోలు చేసి ఇండియా ద్వారా మయన్మార్కు పంపినట్టు కూడా అనుమానం ఉంది. ఇది చిన్న విషయం కాదు, ఇది పూర్తి టెక్నాలజీ ఆధారిత యుద్ధం. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇది మయన్మార్ విషయం అయితే ఇండియాకి ఏంటి సంబంధం? ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ గ్రూప్స్ ఇండియాలోని కొన్ని ఇన్సర్జెంట్ గ్రూప్స్తో లింక్ అయి ఉండే అవకాశం ఉంది. అంటే ఇది కేవలం మయన్మార్ సమస్య కాదు, ఇది ఇండియా సెక్యూరిటీకి కూడా డైరెక్ట్గా సంబంధించిన విషయం. ఈ కేసులో ఉన్న అమెరికన్ వ్యక్తి పేరు మాథ్యూ వాన్ డైక్. ఇతను కోల్కతాలో అరెస్ట్ అయ్యాడు ఇన్వెస్టిగేషన్ ప్రకారం. ఇతను కూడా ఈ మొత్తం నెట్వర్క్లో కీలక పాత్ర పోషించినట్టు అనుమానం ఉంది. ఈ అరెస్టుల తర్వాత యుక్రెయిన్ ప్రభుత్వం రియాక్ట్ అయింది. మా పౌరులు తప్పు చేయలేదు అని చెప్పింది. వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది. అంటే ఇది ఇప్పుడు కేవలం క్రిమినల్ కేసు కాదు, డిప్లొమాటిక్ ఇష్యూగా మారింది. కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. వీరి వెనుక ఇంకా ఎవరున్నారు? ఫండింగ్ ఎక్కడి నుండి వచ్చింది? ఇండియాలో ఇంకెవరైనా కనెక్ట్ అయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా రాలేదు. ఎన్ఐఏ ఇంకా విచారణ కొనసాగిస్తోంది. ఈ ఘటన మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. ప్రపంచం మారిపోయింది. యుద్ధం అంటే ఇక బాంబులు కాదు, డ్రోన్స్ టెక్నాలజీ, నెట్వర్క్స్, ఇవి అన్నీ కొత్త ఆయుధాలు. ఇండియా వంటి దేశం ఇలాంటి నెట్వర్క్స్ను ముందే గుర్తించి ఆపడం చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఈ కథలో లొకేషన్ చాలా ముఖ్యమైనది. ఇది సాధారణంగా ఎక్కడో జరిగిన ఘటన కాదు. ఈశాన్య భారతదేశం, ఈ ప్రాంతం భౌగోళికంగా, రాజకీయంగా చాలా సెన్సిటివ్. ఇండియా, మయన్మార్, బంగ్లాదేశ్, చైనా, ఈ 4 దేశాల ప్రభావం ఉండే జోన్ ఇది. ఇప్పుడు మనం అసలు కీలకమైన పాయింట్ వస్తాం. చికెన్ నెక్ కారిడార్. ఇది వెస్ట్ బెంగాల్లోని సిలిగురి దగ్గర ఉండే ఒక చాలా సన్నని భూభాగం. వెడల్పు కొన్ని చోట్ల కేవలం 20 నుంచి 25 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఏం చేస్తుంది? ఈశాన్య భారతదేశం మొత్తం, అసోం, అరుణాచల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, ఈ అన్ని రాష్ట్రాలను మిగతా ఇండియాతో కలుపుతుంది. అంటే ఇది ఒకే ఒక లైఫ్ లైన్. ఒకసారి ఊహించండి, ఈ కారిడార్ డిస్టర్బ్ అయితే, రోడ్స్ బ్లాక్ అయితే, కమ్యూనికేషన్ కట్ అయితే, అప్పుడు ఈశాన్య రాష్ట్రాలు మిగతా ఇండియా నుండి వేరుపడే ప్రమాదం ఉంటుంది. ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక దేశ భద్రతకి డైరెక్ట్ ఛాలెంజ్. ఇప్పుడు ఈ కేసులో వచ్చిన మరో కీలక అంశం, డ్రోన్స్. పాతకాలంలో యుద్ధం అంటే సైన్యం, గన్స్, బాంబ్స్. కానీ ఇప్పుడు ఒక చిన్న డ్రోన్ కూడా ఒక పెద్ద డ్యామేజ్ చేయగలదు. టార్గెట్ మీద సైలెంట్గా వెళ్ళి అటాక్ చేయగలదు.
ట్రేస్ చేయడం కూడా కష్టం. అందుకే డ్రోన్ ట్రైనింగ్ అనే విషయం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఇప్పుడు మయన్మార్ గురించి ప్రస్తుతం అక్కడ సివిల్ వార్ లాంటి పరిస్థితి ఉంది. ఎథ్నిక్ ఆర్మ్డ్ గ్రూప్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాలు ట్రైనింగ్, టెస్టింగ్, నెట్వర్కింగ్ కోసం ఉపయోగించబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇండియా, మిజోరాంను, మయన్మార్ ఈ రూట్ ఎందుకు ఉపయోగించారు? ఇక్కడే అసలు డీప్ అనాలిసిస్ మొదలవుతుంది. ఈ రూట్ యాదృచ్ఛికమా? లేక సెన్సిటివ్ ఏరియాల దగ్గర యాక్టివిటీ పెంచటానికి ఒక స్ట్రాటజీనా? ఎందుకంటే ఈశాన్య ప్రాంతాల్లో గతంలో కూడా కొన్ని ఇన్సర్జెన్సీ యాక్టివిటీస్ ఉన్నాయి. సరిహద్దులు పూర్తిగా కంట్రోల్‌లో ఉండవు. ట్రాకింగ్ కష్టం. ఇంకా ఒక విషయం, గతంలో చికెన్ నెక్ కారిడార్ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలొచ్చాయి. దేశ భద్రతపై చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ కొత్త ఘటనతో కొంతమంది ఇవన్నీ కలిపి చూస్తున్నారు. కానీ ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. విదేశీ వ్యక్తులు, సెన్సిటివ్ ప్రాంతాలు, డ్రోన్ ట్రైనింగ్, సరిహద్దు ప్రాంతాల కదలికలు ఇవి అన్నీ ఒకే స్టోరీలో వస్తే దాన్ని చిన్నగా తీసుకోవడం సరైనది కాదు. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇది కేవలం మయన్మార్‌కు సంబంధించిన ఆపరేషన్ మాత్రమేనా? లేక ఇండియాకు దగ్గరగా ఒక సిస్టమ్ బిల్డ్ అవుతుందా? ముఖ్యంగా చికెన్ నెక్ వంటి ప్రదేశాల దగ్గర జరిగే ఈ కదలికలు మనకు ఒక హెచ్చరికగా చూడాలా? ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అతనే నిఖిల్ గుప్తా. అసలు ఎవరు ఈ నిఖిల్ గుప్తా? అమెరికాలో ఖలిస్తాన్ అనుకూల కార్యకర్త గుర్పత్వన్ సింగ్ పన్నును హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో అతను పట్టుబడ్డాడు. ఈ కేసు సాధారణ క్రిమినల్ కేసు కాదు. ఒక దేశానికి చెందిన వ్యక్తి మరో దేశంలో ఒక టార్గెట్‌పై ఆపరేషన్ ప్లాన్ చేయడం అనే విధంగా సాగింది. కానీ ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు నిఖిల్ గుప్తాతో తమకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తూ వస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త కూడా వైరల్ అవుతోంది. ఇండియా నిఖిల్ గుప్తాను మాకివ్వండి, మేము అమెరికన్‌ను మీకిస్తాం అనే విధంగా ఒక డీల్ జరుగుతుందనే ప్రచారం. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇది కేవలం ఊహాగానమా? లేక నిజంగా బ్యాక్‌డోర్ చర్చలు జరుగుతున్నాయా? అది ఇంకా స్పష్టంగా లేదు. మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక సాధారణ కేసా? లేక ఒక పెద్ద అంతర్జాతీయ గేమ్‌లో భాగమా? కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి డీటెయిల్ అనాలిసిస్ వీడియోల కోసం ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చూడాలంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన రెడార్ ఫ్యామిలీలో భాగమైపోండి. ఇది మన రెడార్. నిజాలను గమనించే మీ రెడార్.